సాంకేతికత ఇన్నోవేటివ్ ఆలోచనలకు వేదికగా అయింది బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యాసంస్థలో. లోన్లీ సైన్స్ ఫెయిర్ స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఫస్ట్ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొన్నారు. యాన్యువల్ సైన్స్ ఫెయిర్ ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. చిన్నారుల ఆలోచనలకు వారు తయారు చేసిన ప్రాజెక్టులను చూసి అభినందించారు వంశీకృష్ణ. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో దాదాపు 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 70కి పైగా వినూత్న సాంకేతిక పర్యావరణ హిత ఆలోచనలతో విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు ఎంపీ వంశీకృష్ణ. తాము తయారు చేసిన ప్రాజెక్టుల గురించి వంశీకృష్ణకు వివరించారు. దీంతో విద్యార్థులను అభినందించారు ఎంపీ వంశీకృష్ణ. చిన్నారులు తయారు చేసిన ఇన్నోవేషన్స్ కాలేజీ యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ విద్యా సంస్థలు పేద విద్యార్థులకు అండగా ఉండటంతో పాటు ఇన్నోవేటివ్ సైన్స్ ఫైర్ కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఉపాధ్యాయులు. విద్యార్థులకు అండగా ఉంటూ వారి ప్రతిభను గుర్తిస్తుందన్నారు. సైన్స్ ఫెయిర్లో చిన్నారులు చేసిన ప్రతి ప్రాజెక్ట్ కొత్తగా ఉన్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ, రెన్యూవబుల్ ఎనర్జీ, వాటర్ సేవింగ్, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ, రోబోటిక్స్, స్మార్ట్ సిటీ కాన్సెప్ట్స్, పల్లె అందాల వంటి అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు ఉపాధ్యాయులు. కొన్ని ప్రాజెక్ట్ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంటే వీళ్ళ ఏజ్ కంటే బియాండ్ ఆలోచిస్తున్నారని. ప్రస్తుతం ఉన్న మన ఈ సమాజంలో ఆధునికత అంటే అడ్వాన్స్మెంట్లో ఏదైతే అవసరమో పిల్లలకి నిజంగా అందుతుందో అనిపిస్తుంది. అండ్ ఆల్సో వీళ్ళని చూస్తుంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళు మనం ఏదైతే వరల్డ్తో కంపీట్ అవ్వాలో అది 100% కంపీట్ అవ్వగలుగుతాం అనిపిస్తుంది. వాళ్ళు ఉన్న ఈ డెవలప్మెంట్ అది. కొన్ని ప్రాజెక్ట్ చూస్తుంటే అవి నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ది గుర్తు వచ్చింది. ఈ లెవెల్లో మటుకు ఆలోచించలేకపోయేవాళ్ళు. బట్ ఇవాళ లుకింగ్ ఎట్ దిస్ రియల్లీ దే ఆర్ అబ్సల్యూట్లీ గుడ్. ఇక్కడ అంబేద్కర్ కాలేజ్లో చదివిస్తున్నాము. మా పెద్ద బాబు 5th క్లాసు. 2 పిల్లలు పాల్గొన్నారు ఇందులో. కానీ మా పిల్లలు బాగా కష్టపడ్డారు, కానీ ఇప్పటికీ బాగా చేపిస్తున్నారు. పిల్లలతోని చాలా ఇట్లాంటివి చేయించడం వల్ల వాళ్ళకు కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా. చాలా బాగా చేస్తున్నారు. పిల్లల్ని చూస్తే వాళ్ళ యాక్టివిటీస్ మంచిగా ఉన్నాయండి. మా పాప కూడా సైన్స్ ఫెయిర్లో పాల్గొంది. 2nd క్లాస్ పాప, భవిష్య ఆమె పేరు. ఏది గుణింతాల కోసం చేసింది. సైన్స్ ఫెయిర్ అంటే పిల్లలకు ఉన్న జ్ఞానాన్ని బయటికి పెట్టడమే సైన్స్ ఫెయిర్ మెయిన్. అందుకోసం సైన్స్ ఫెయిర్ పిల్లలకు ఉండడం ఖచ్చితం. ఇక 4-5 రోజుల నుంచి అంటే పిల్లలు బాగా కష్టపడుతున్నారు, చూస్తున్నాము మేము కూడా. పిల్లలకు ప్రోత్సాహం అనేది దీని నుంచే స్టార్ట్ కావాలని మేము అనుకుంటున్నాం. పిల్లల ఆలోచనలకు ప్రతిరూపంగా సైన్స్ ఫెయిర్ నిలిచిందన్నారు తల్లిదండ్రులు. తమ పిల్లలు అంబేద్కర్ విద్యా సంస్థల్లో చదువుతూ ఇలాంటివి తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రతి ప్రాజెక్ట్ ఇన్నోవేటివ్ గా ఉన్నాయని తెలిపారు పేరెంట్స్. I'm glad about this kind of science exhibitions. It's not first time. Ambedkar School has been continuously every year, and I congratulate principal and teachers who have been very active in mentoring the students. Apart from that, I can see a lot of improvement in the children, especially in communication and the creative ability that they are showing up above their age. Science exhibitions lo ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఆల్ఫాబెట్స్ అంటే ఆకృతాల నుంచి ప్రతి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అమ్మాయి. 2nd క్లాస్ అమ్మాయి ఏ ప్రాజెక్ట్ చేస్తుందో దాని గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి చాలా పెరిగింది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. స్పెషల్గా మేనేజ్మెంట్కు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే ఈ స్కూల్లో ఈ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యే పిల్లలు, పేద పిల్లలు, వాళ్ళు చదువుకోలేని పొజిషన్లో ఈ కాలేజీలో స్కూళ్ళలో చదువుకుంటారు కాబట్టి. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల గురించి సందర్శకులకు వివరించారు. ప్రాజెక్టుల కోసం వారం రోజుల పాటు కష్టపడి తయారు చేశామన్నారు. సోలార్ సిస్టమ్, చంద్రయాన్, జనతా ఫ్రిడ్జ్, ఫైర్ అలారం అందరినీ ఆకట్టుకున్నాయి. పర్యావరణం, వ్యవసాయం, ప్రకృతి అందాలతో పాటు సాంకేతికతను జోడించి పలు ప్రాజెక్ట్స్ తయారు చేశారు విద్యార్థులు. Janata fridge, also called as eco-friendly fridge. This fridge is non-electric evaporative cooling device. ఇది ఎందుకంటే eco-friendly fridge అయినా ప్లాస్టిక్ వాడదు, ఏం వాడదు. దట్స్ వై ఐ యామ్ సెలెక్టింగ్. అందరికీ దీని గురించి ఇట్లా తెలవాలనేసి, తెలియని వాళ్ళకి ఎక్స్ప్రెషన్గా అవుతుంది అనేసి చేసుకున్నాం. ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రాజెక్ట్ గురించి. Solar system is a big neighborhood in space. We are living. It's made upon the sun. The star is center of our solar system and gives us light and heat. And 8 planets revolve around the sun, and
revolve around the sun. Mercury, Venus, Mars, Earth, Jupiter, Saturn, this all. And dwarf planet is Pluto. Pluto is dwarf planet. There is no use. Scientists are not counting that. My name is Sharanya Shah. I am studying in 2nd class. Today I am going to explain about human torso. Brain controls our body. Lungs help us to breathe. Stomach digest food. Lungs, liver help us clean our blood. Heart help us pump blood. Thank you. Chandrayaan 3 works in 3 main stages. In the first stage, launching and travel to the moon. ISRO launched by Chandrayaan 3 using LVM-3 rocket. After launch, Chandrayaan 3 moved around the Earth bigger and bigger orbits. In the second stage, landing on the moon, the Vikram lander slowly land on the moon's surface. It used engine and sensors to reduce speed and avoid crashing. The third stage, the Pragyan rover explore and send information to the Earth. Let us see how it will be work. చిన్న వయసులోనే పెద్ద సమస్యలకు పరిష్కారాలు చూపించిన విద్యార్థుల టాలెంట్ను అభినందించారు సందర్శకులు.